ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం అండి. ఇక్కడ 2024 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా ప్రేక్షకులకి ఎప్పటిలాగే ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. చూడండి, అందరూ కూడా రాశి ఫలితాలు అనే వెళ్తున్నారు తప్ప యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా లగ్న కుండలి చాలా ఇంపార్టెంట్ అండి. రాశి ఫలితాలు అనేవి చంద్రాత్ మనం చూసుకుంటాం. ఇది గోచారంలో ఉంటున్న గోచారంలో గ్రహాలు అనేది ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. ఒక ఇంటి నుంచి ఇంకో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు. ఇలా మారేటప్పుడు ఈ మాస ఫలితాలు మనం చూసుకుంటాము. సో అన్ని గ్రహాలని మనం ఒక క్యాలిక్యులేట్ చేసుకుని సో ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటాం. అంటే గోచరంలో ఉంటున్న ఇది అంటే మెయిన్ లగ్న ఫలితాలు. లగ్నం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లగ్నాత్ ఇప్పుడు వృషభ లగ్నం అయింది ఒక వ్యక్తి, సింహరాశి అనుకోండి. గోచరంలో గురువు లాభస్థానంలో అంటే మీన రాశిలో సంచారం చేస్తున్నాడు అనుకోండి. అదే వృషభ లగ్నం నుంచి లాభస్థానం అవుతుంది, రాశి నుంచి అష్టమ స్థానం అవుతుంది. అంటే ఇక్కడ మనము ఇలా చూసుకునేటప్పుడు దశాభుక్తి చూసుకోండి. అట్లే దశాభుక్తి ఏది జరుగుతుంది, దశాభుక్తి గనక ఫెయిల్ అయ్యి ఉన్నట్లు గనకైతే లగ్నాత్తు లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా లబ్ధి వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. అదే గురు మహాదశ జరుగుతుంది అనుకోండి, ఇది కూడా కొద్దిగా ఫేవరబుల్ గా ఉంటుంది ఈ సంవత్సరం అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి, వచ్చాడు గోచరంలో ఉంటున్నాడు కాబట్టి. లగ్న ఫలితాలు మనం తెలుసుకోవాలి తప్ప రాశి ఫలితాలు పూర్తిగా రాశి ఫలితాలనే మనము కౌంట్ చేసుకుంటూ వెళ్ళరాదండి. అందరూ కూడా ఈ నక్షత్రము ఈ రాశి వాళ్ళు ఇలాంటి రాశి వాళ్ళు పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్రుడికి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ నక్షత్రాధిపతికి అంటే ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అసలు ఉద్యోగమే ఉండదు. ఇక్కడ చూస్తే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పెద్దగా ఉద్యోగంలో రాణిస్తారని ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు లగ్నాత్ దశమ స్థానాధిపతి గనక బలహీనపడి ఉంటే అది ఏ రాశి అయినా ఏ నక్షత్రమైనా వాడు ఉద్యోగంలో ఇబ్బంది పడక తప్పదు. దశమాధిపతి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ తెలుసుకోకుండా చాలా మంది మీరు రాశి నక్షత్రం అని చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళడము, మీరు వినడము. సో ఇది అండి, నేను ఇక్కడ ఏది తప్పు చెప్పట్లేదు, బట్ రియల్ ఫ్యాక్ట్ ఇది. మనం లగ్నాత్ తీసుకుంటేనే మనకి ఫలితాలు అనేది సులభంగా గోచరిస్తాయి. ఇప్పుడు మగా నక్షత్ర జాతకుడికి ఉద్యోగంలో ఇబ్బందులే ఉండవు, పైకి ఎదిగిపోతాడు అని ఉంటుంది. దాంట్లో అలాగే ఉంది, లేదు అనట్లేదు. లగ్నాత్ దశమాధిపతి ఫెయిల్ అయింటే ఉద్యోగమే సరిగ్గా చేయలేడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమనుకుంటాడు ఆ వ్యక్తి, మగ నక్షత్రం వాడు పైకి పోతాడు అని చెప్పాడు, ఇక్కడ చూస్తే నాకు ఉద్యోగం లేదు, అయితే జ్యోతిషం అబద్ధము. సో ఇలా చాలా మంది ఎందుకు ఇక్కడ అయిపోతుంది అంటే ఉత్త రాశి ఫలితాలు ఈ నక్షత్రం వాడు ఎదుగుతాడు, ఈ నక్షత్రం వాళ్ళు సినిమా ఫీల్డ్ లో ఎదుగుతాడు. అసలు సినిమా ఫీల్డ్ లో ఎదగాలంటే మీకు జాతకం ముఖ్యం. జాతకంలో ఉంటున్న గ్రహస్థితి, శుక్రుడు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, నవమాధిపతి ఎక్కడున్నాడు, దశమాధిపతి ఎక్కడున్నాడు, ఇవి ఇంపార్టెంట్ ఇవి. సో ఇలా మనము ఓన్లీ రాశి ఫలితాలు, ఓన్లీ నక్షత్ర ఫలితాలు కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి లగ్నాత్ చూసుకోండి. తెలియని వాళ్ళకి తెలిసేలా చేయడమే నా ఒక ఇంటెన్షన్. ఇక్కడ ఏది నెగిటివ్గా చెప్పట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను. అయితే ఈ యొక్క అక్టోబర్ మాసంలో 2024 అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉంది తెలుసుకున్నట్లయితే గురువు గారు ఈ మాసంలో అంటే 9వ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవానుడు కుంభరాశిలో వక్రించినే సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కుజుడు అక్టోబర్ 20వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. తన ఒక నీచ స్థానమైన కర్కాటక రాశిలో సంచారము. తర్వాత శుక్రుడు అక్టోబర్ 13వ తేదీ వరకు తులారాశి స్వక్షేత్రంలో సంచారం, తదుపరి వృశ్చిక రాశిలో సంచారం. ఇక్కడ శుక్రుడికి చూడండి, తులారాశి స్వక్షేత్రము, వృశ్చిక రాశి శత్రుక్షేత్రం. శుక్రుడు ఉన్నట్లు కనుకైతే అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, దాన్ని చూసుకొని చెప్పాలి ఫలితాలు. ఆ బుధుడు వచ్చేసి అక్టోబర్ 10వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. ఇక సూర్యుడు అక్టోబర్ 17వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి వృషభ రాశి లేదా వృషభ లగ్నం. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ఒక 2024 అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా లాభస్థానంలో ఉంటున్న రాహు పూర్తిగా యోగిస్తున్నాడు ఈ మాసమంతా కూడా. అక్టోబర్ 20వ తేదీ తర్వాత కాస్త కుజుడు మనకి యోగించడం లేదు,
నీచ స్థానంలో సంచారం కాబట్టి తృతీయ స్థానంలో అంత బలిష్టంగా ఉండదు, యోగించడం లేదు. అయితే ఇబ్బందులు పెద్దగా రావు. అంటే కుజుడు పర్లేదు. అక్టోబర్ 20 తేదీ తర్వాత కుజుడు కొద్దిగా మనకి సహకరిస్తున్నాడు అని అర్థం. తర్వాత ఈ యొక్క మాసంలో సూర్యుడు కాస్త అర్ధశుభుడిగా శుభ ఫలితాలను ఇస్తున్నారు. మనకి దాదాపు బుధుడు కూడా అర్ధశుభుడిగా శుభ ఫలితాలని ఇస్తున్నారు. ముందుగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ముఖ్యంగా పంచమ స్థానంలో ఉంటున్న అక్టోబర్ ఏదైతే 17 వరకు సూర్యుడు కేతు కలిసి ఉండడము, అక్టోబర్ 10 వరకు కూడా బుధుడు కూడా అక్కడ కలిసి ఉండడము, ఈ అక్కల్ట్ సైన్స్ రిలేటెడ్, రీసెర్చ్ ఓరియంటెడ్ వీళ్ళకి చాలా బాగుంటుంది అని అర్థం. జ్యోతిష్యులు కావచ్చు, రీసెర్చ్ ఓరియంటెడ్ పీపుల్స్ కావచ్చు, వాళ్ళకి మంచిగా గుర్తింపు, తెలియని నాలెడ్జ్ ఉంటుంది కదా, ఎక్కడో హిడెన్ నాలెడ్జ్ ఈ సమయంలో బయటికి రావడము. ఎవరో 10 మంది కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, మీరు వెళ్ళి సడన్గా ఇలా కాదు ఇలా అని చెప్తారు. అక్కడ కొద్దిగా మీ ఒక పేరు అనేది వినిపించడానికి అవకాశం ఉంటుంది. అంటే కరెక్ట్గా చెప్పావప్ప నువ్వు అన్నట్టుగా ఎక్కడో తెలియని హిడెన్ నాలెడ్జ్ అని అంటాం కదా, అది ఈ సమయంలో బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే పంచమ స్థానంలో సూర్యుడు మంచిగా ఆయన మంచి ఫలితాలు ఇవ్వడు, కేతువు కూడా అక్కడే ఉండడము, పైగా పంచమాధిపతి బుధుడు కూడా అక్టోబర్ 10 వరకు అయితే పెద్దగా ఇబ్బందులు రావు. పంచమ స్థానానికి సంబంధించినది ఏదైతే సంతానం కావచ్చు, ఒక గుర్తింపు కావచ్చు, ఒక ఆలోచన విధానం కావచ్చు, ఇవన్నీ వీటికన్నీ అయితే ఏం పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు. అక్టోబర్ 10 తర్వాత కాస్త ఒక 7 రోజుల పాటు మళ్ళీ మీకు కాస్త స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, సంతానం విషయంలో ఖర్చులు పెరగడము, వాళ్ళకి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ద్వితీయ స్థానంలో ఉంటున్న కుజుడు అక్టోబర్ 20 వరకు కుజుడు ద్వితీయ స్థానంలో ఉంటూ ఆకస్మికంగా నోటికి సంబంధించినది ఎక్సెస్ ఆఫ్ హీట్ కావచ్చు, ఏదో ఒకటి పళ్ళకి సంబంధించిన పెయిన్ కావచ్చు, ఇలాంటివి సడన్ గా ఆకస్మికంగా కుజుడు ఇలాంటి సిచ్యుయేషన్స్ ఇస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మీ మాటల ద్వారా శత్రుత్వం పెరిగే సూచనలు కూడా ఉంటాయి ఈ యొక్క కుజుడు వలన. తర్వాత బుధుడు కూడా షష్టానికి వెళ్ళిపోతాడు. ద్వితీయాధిపతి పంచమాధిపతి 6వ స్థానంలో వెళ్ళరాదు. అలా ఉన్నప్పుడు మన మాటలే వేరే వాళ్ళకి శత్రుత్వం లాగా కనిపిస్తూ ఉంటుంది. వీడేంటి ఇలా మాట్లాడేశాడు, నన్ను ఇట్లా అనేసాడే అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. సో వాళ్ళు ఫీల్ అవడము, వాళ్ళ మీ పైన కొంచెం కోపం పెంచుకోవడము. సో తర్వాత వీళ్లకు సరైన భోజనం లేకపోవడము, శరీరంలో ఎక్కడైనా చిన్నపాటి గాయాలవ్వడము, సో ఇలాంటివి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక ఉద్యోగం విషయంలో కూడా కాస్త ఒడదొడుకులే ఉన్నాయి. ఉద్యోగం కూడా అంటే ఇబ్బందులు, దశమాధిపతి వక్రించడం అనేది కాస్త ఇబ్బందులే ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. పైగా జన్మరాశిలో గురువు గారు వక్రించడం అక్టోబర్ 9 తర్వాత, ఇది కూడా ఒక రకంగా ప్లస్ గా ఉంటుంది. అష్టమాధిపతి లాభాధిపతి పాపి అయిన గురువు వక్రించడం అనేది మంచిది. అయితే డబ్బు విషయంలో కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు, అప్పులు చేయవలసిన ప్రమేయము, ప్రయాణాల్లో మీరు ఏదైనా తీర్థక్షేత్రాలకు వెళ్దామని అనుకొని ఉంటారు. ఇప్పుడు ఈ సమయంలో అది వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి వృషభ రాశి వాళ్ళకి రాహువు మనకి పూర్తిగా శుభుడుగా ఉన్నాడు. మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త మిశ్రమంగా ఉంటున్నారు. ఉద్యోగం విషయంలో కూడా కాస్త ఒడదొడుకులు తప్పవు. ఉద్యోగం వెతికే వాళ్ళకి కూడా అతి కష్టపైన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అని తెలుసుకోవడానికైతే ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినడానికి ప్రయత్నం చేయండి. విఘ్నేశ్వరుడికి పసుపు మరియు గ్రీన్ కలర్ క్లాత్ ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తర్వాత వీలైతే నవధాన్యాలని కూడా గుప్పెడు నానబెట్టేసి ఒక 9 రోజులు పొద్దున్నే, రాత్రిపూట నానబెట్టడం, ఉదయాన్నే పొద్దున్నే నీళ్ళని తీసేసి బెల్లం కలిపి గోచరంలో ఉంటున్న నవగ్రహ దోష నివారణ కోసం ఈ పరిహారం చేసుకుంటున్నాను. నవగ్రహ దోష నివారణలో మొక్కుకొని ఎద్దులకో ఆవులకో రోడ్ సైడ్ ఆహారం లేకుండా ఉంటున్న ఎద్దులు కావచ్చు, ఆవులు కావచ్చు, వాళ్ళకి తినిపించండి. ఖచ్చితంగా ఆ నెగిటివ్ అనేది తగ్గుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.